వెల్కమ్ టు మాస్టర్ టీవీ. ఈరోజు ఉదయం మన యొక్క రాజకీయ విశ్లేషకులు శ్రీ దాసరి విజ్ఞాన్ గారు మన స్టూడియోకి వచ్చి ఉన్నారు. ముఖ్యమైన విషయం ఏంటంటే నిన్న కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10 సంవత్సరాల తర్వాత, అంటే మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి కాక ముందు ఒకసారి టీవీ లైవ్కి వచ్చారు. తర్వాత మళ్ళీ నిన్న వచ్చారు. సో ఆఫ్టర్ 1 డికేడ్ అంటే 10 years తర్వాత మళ్ళీ కెమెరా ముందుకి స్టూడియోలో లైవ్లో వచ్చారు. సో అనేక విషయాలు నిన్న వారు షేర్ చేసుకున్నారు ఆ ఇంటర్వ్యూలో. సో యాక్చువల్గా ఇంత గ్యాప్ రావడానికి కారణం ఏంటంటే ఆయన యాక్చువల్గా అసెంబ్లీలో కూడా రాలేదు. ఇప్పటిదాకా అసెంబ్లీకి కూడా రాకుండా, అసెంబ్లీలో కూడా పాల్గొనకుండా, అసెంబ్లీలో ఏవైతే మాట్లాడాలనుకున్నాడో, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డికి ఏవైతే సమాధానాలు చెప్పాలనుకున్నారో అవన్నీ కూడా ప్రజలకి, అలానే రాజకీయ పార్టీలకు కూడా సమాధానం చెప్పారు. ఆ విషయాలేంటి, వాటిలో ఉన్నటువంటి స్పష్టత ఎంతవరకు వచ్చింది, జనాలకు ఎంతవరకు క్లారిటీ వచ్చింది అనే విషయాన్ని దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు నమస్తే. నమస్తే అండి. చెప్పండి, ఏమంటారు? నిన్న కేసీఆర్ గారు వెరీ లెంతీ ఇంటర్వ్యూ మనం చూసాం. 4 hours, సాయంత్రం 7 గంటలకు మొదలైనటువంటిది 11 దాకా కూడా కొనసాగింది. దీంట్లో అనేక విషయాలు చర్చించారు. ఈ యొక్క ఇంటర్వ్యూ కార్యక్రమాన్ని చూసినటువంటి జనాలు ఏ విధంగా ఫీల్ అవుతున్నారని మీరు అనుకుంటున్నారు? అదేవిధంగా రాజకీయ పార్టీలకి అనేక విషయాల్లో ఆయన క్లారిటీ ఇచ్చాడు, చాలా విషయాల్లో మాట్లాడారు. ఆ విషయాలు మనం చర్చించుకుందాం. నిన్న జరిగింది యాక్చువల్లీ కేసీఆర్ పుష్కర కాలం తర్వాత వచ్చాడంట. 12 ఏళ్ళు 10 ఏళ్ల పైనే, 12 ఏళ్ళు 10 ఏళ్ళు ఆయన రాష్ట్రంలో ఏదో ఎలగబెట్టడం. అంతకుముందు 2 ఏళ్ల క్రితం ఉద్యమం అన్నప్పుడు ఆయన ఏదో వచ్చి మైక్ పెడితే ఏదో చెప్పాడంట. తర్వాత ఇన్నాళ్ళకి వచ్చాడు. సో కేసీఆర్ పుష్కరాలు ఎలా జరుగుతాయని అందరూ చూస్తే, సింపుల్గా చెప్పాలంటే ఒక భారీ బహిరంగ సభ ఖర్చు మిగిల్చుకొని ఫ్రీగా ఒక స్టూడియోలో ఇచ్చాడు, అంతే. అది బహిరంగ సభ అని ఎందుకు అంటున్నానంటే, ఇంటర్వ్యూ అనే దానికి ఒక అర్థం ఉంటుంది. క్వశ్చన్ ఆన్సర్ అంతే కదా. ఇప్పుడు మొన్న జరిగిన క్రాస్ ఫైర్ కూడా క్వశ్చన్ ఆన్సరే. అది ఇంటర్వ్యూలానే ఉంది. నిన్న మొన్నటి నుంచి కూడా మనం క్వశ్చన్ అవర్ అని చూస్తున్నాం. మాధవలత గారు కానీ, పొంగులేటి గారు కానీ, కడియం శ్రీహరి కానీ, అందరూ కూడా, హరీష్ రావు గారు కానీ, 10 మంది క్వశ్చన్స్ వేయడం, నువ్వు ఆన్సర్ చెప్పడం. ఇక్కడ ఏముంది? నో క్వశ్చన్, ఓన్లీ ఆన్సర్. నేను ఇంటర్వ్యూ అనగానే అమ్మయ్య ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలన్నా మళ్ళీ కుర్చీలు, స్టేజ్లు, గీజులు, అబ్బాయి ఎంత కాదన్నా ఇంత అయితే ఇదేదో భలే ఉంది కదా ఫ్రీగా, వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం. వాళ్ళకు కూడా మైలేజ్ ఇచ్చినట్టు ఉంటుంది. లేక నేను వస్తున్నా అని చెప్పి అడ్వర్టైజ్ చేసుకుంటే అందరు కలిసి ఇట్లా టీవీ కతుక్కొని చూస్తారు. అందరు రికార్డుల మీద రికార్డులు చేసుకుంటారు అనమాట. అబ్బా కేసీఆర్ వచ్చాడు, ఎంత బాగా మాట్లాడతాడో ఈయన అని చెప్పేసి. అని ఈయన వచ్చాడు. ఈయన నేను వస్తున్నాను అనగానే వాళ్ళు కూడా అరేంజ్ చేసుకున్నారు. ఈయన కూడా ఆయన సరంజామా అంతా తీసుకొచ్చి అక్కడ పెట్టి చక్కగా ప్రదర్శనలో కూర్చున్నాడు. సరిపోయింది. ఇక నెక్స్ట్ ఆయన అడుగుతూనే ఉన్నాడు. ఫస్ట్ సింపుల్గా చెప్పాలి అంటే, కేసీఆర్ దేవుడి మీద ఓట్లు, కేసీఆర్ మీద తిట్లు అనే దాంతో స్టార్ట్ అయింది. ఓ మంచి ప్రాసతో స్టార్ట్ అయింది. ఆయన దేవుడి మీద ఓట్లు పెట్టి కేసీఆర్ ఇదంతా చిలిపి దుశ్చర్య, అదేదో ఇదేదో అని చెప్పి ఏదేదో చెప్పి అదే పదాన్ని ఇంటర్వ్యూ 4 గంటల్లో ఆ డైలాగ్ కనీసం 40 సార్లు వాడు ఉంటాడు. సరే, వాడాడు, బాగానే ఉంది. నెక్స్ట్ ఆ తర్వాత నువ్వు ఉన్న రోజు కరెంట్ ఉంది, కాంగ్రెస్ వచ్చిన తర్వాత కరెంటు పోతుంది, నువ్వు వెళ్తూ ఏదో చేసి వెళ్ళావు కదా అని అడిగాడు. ఆయన ఏం చెప్పాడంటే, వెళ్తూ అడిగిన క్వశ్చన్ ఏంటి, వెళ్తూ ఏం చేసావో చెప్పు. అది కాదు, అసలు ఏంటంటే వీళ్ళకి తెలియదు ఎట్లా చేసామంటే, మేము కరెంటుని మాకు ఇట్లా ఉంటే మాకు ఇంత కావాలి అనుకుంటే మేము ఇక్కడ నుంచి తెచ్చుకోవాలి. అక్కడ నుంచి తెచ్చుకోవాలంటే మేము నేషనల్ గ్రిడ్ పరిధిలోకి రావాలి. నేషనల్ గ్రిడ్ పరిధిలోకి రావాలంటే మాకు ఈ 3 రోడ్లు ఉండాలి. ఈ 3 రోడ్లని నేను ఆల్రెడీ చేసాను. ఇంకోటి లాస్ట్ రేపో ఎల్లుండో కంప్లీట్ అవ్వబోతుంది. మనం ఎట్లా వచ్చేస్తాము, అప్పుడు నేషనల్ గ్రిడ్కి వస్తుంది. ఈ లోపు మేము ఎక్కడెక్కడ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, ఒరిస్సా నుంచో, అక్కడ నుంచో, ఇక్కడ నుంచో, అస్సాం నుంచో కొనుక్కున్నాం. ఇంత కొన్నాము. నేను ₹3.90 కొన్నా, వాళ్ళు ₹13 అని చెప్పారు. నిజంగా నువ్వు ఎప్పుడు ₹13 ఇవ్వలేదా అని అడిగాడు. అవసరమైతే 30 కూడా ఇచ్చి కొంటాం, కానీ ఎట్లా అంటే షార్ట్ టైంలో ఎప్పుడైనా మరీ అవసరం కావాలనుకుంటే తెచ్చుకుంటాం, కానీ జీవితకాలం అంతా నేను ₹30-40 ఇచ్చి కొనలేదు. ఇలా జరిగింది. వీళ్ళకి ఇవన్నీ తెలియదు. ఇంకా మా దగ్గర అప్పుడప్పుడు ఎక్కువ కరెంట్ ఉంటే దాన్ని ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాక రాజస్థాన్లో దాచుకున్నాం, బ్యాంకింగ్ పెట్టుకొని. అప్పుడప్పుడు అక్కడ నుంచి కూడా మేము మళ్ళీ అంటే నేను నీకు ఇది ఇస్తాను, నాకు ఇది ఇవ్వు అని మేము వాళ్ళని అడుగుతాం. ఇది ఈ కరెంటు స్టోరీ. బాబు, కరెంటు స్టోరీ అంతా బాగానే ఉంది. దీంట్లో నువ్వు అవినీతికి పాల్పడ్డావా లేదా? వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే, నువ్వు కావాలనే అవసరం ఉన్నా లేకున్నా ఎక్కువ అప్పులు తెచ్చి కరెంటు తెచ్చావు. నువ్వు అందరికీ ఫ్రీగా ఇచ్చావు, బాగానే ఉంది. ఎక్కువ డబ్బులు పెట్టి అప్పు తెచ్చావు.
ఇప్పుడు కొత్త ప్రభుత్వం రాగానే దాన్ని షార్ట్ చేయలేకపోతుంది. అందుకని చెప్పేసి కరెంట్ షార్టేజ్ వచ్చింది. నిజమా కాదా? వాళ్ళకి తెలియలేదండి, వాళ్ళు పనికి మాలిన వాళ్ళండి, వాళ్ళు అదండి, వాళ్ళు ఇదండి. బాబు నువ్వేం చేసావో చెప్పు. సరే మనం ఇంకో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం, నన్ను ఇంటరప్ట్ చేయకు. అయిపోయింది ఆ క్వశ్చన్ అక్కడికే, దానికి ఆన్సర్ ఏం చెప్పాలా. అండ్ నెక్స్ట్ తర్వాత నీళ్ళ గురించి, నిధులు నియామకాల గురించి ఆయన క్వశ్చన్ అడిగితే ముందు నీళ్ళ గురించి మాట్లాడుకుందామని ఆ నీళ్ళ గురించే కనీసం 2 గంటల సేపు చెప్పాడు. ఏం చెప్పాడు? గోదావరి ఎక్కడ పుట్టింది, ఎందుకు పుట్టింది, అది పుట్టాల్సిన అవసరం ఏంటి, ఎక్కడెక్కడికి వెళ్తుంది, అందులో ఎన్ని నీళ్ళు ఉంటాయి, ఎన్ని చేపలు ఉంటాయి, అన్నీ చెప్పాడు పేరున. లాస్ట్ దాకా చెప్పుకుంటూ వచ్చాడు. ప్రాణహిత ఇట్లా ఉంటుంది, ఈ నీళ్ళు ఇక్కడ తీసి అటు పోస్తాం, అటు తీసి ఇటు పోస్తాం, ఇటు తీసి అటు పోస్తాం, లాస్ట్ నా నెత్తిని చల్లుకుంటామని మొత్తం చెప్పాడు. సరే బాగానే ఉంది, ఇవన్నీ కరెక్టే. అవినీతి జరిగిందా లేదా అని అడుగుతున్నారు, దానికి ఏం సమాధానం చెప్తాం? కాదండి, ఇది ఇట్లా ఉంటుంది. ఎల్ఎన్టీ సంస్థ చాలా పెద్ద సంస్థ, వాళ్ళు అవినీతి చేస్తారా అండి? నువ్వు చేసావా లేదా చెప్పు, వాళ్ళ గురించి ఎందుకు, అది చెప్పాలా. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత మేడిగడ్డ బ్యారేజ్, అసలు అది చిన్న పార్ట్. ఆ మేడిగడ్డ బ్యారేజ్ లో కూడా మాకు ఒక్కొక్క పిల్లర్ ఇట్లుంటది, ఇట్లా కట్టాను నేను, ఇటుక ఇలా ఉంటది, అక్కడ నుంచి ఇలా ఉంటది. ఆ బ్యారేజ్ ఈ నుంచి ఆడదాకుంటే జస్ట్ ఒక పిల్లర్ ఏదో అట్లా కుంగింది అంతే, అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. చాలా సింపుల్. రాత్రి వెళ్ళి 2 మూలలు కొడితే రిపేర్ అయిపోతుంది. వీళ్ళు కొట్టట్లేదు, వీళ్ళకి చేతనవ్వట్లేదు, వీళ్ళు వేస్ట్, వీళ్ళు దద్దమ్మలు, వీళ్ళది వీళ్ళిది. వీళ్ళు మొలలు కొట్టకపోవడం వల్ల ఆ నీళ్ళన్నీ అదే పనిగా దూసుకుంటూ సముద్రంలోకి వెళ్ళిపోయినాయి. అసలు మన దగ్గర రాలా. అట్లా 50 క్యూసెక్ల నీళ్లు వేస్ట్ అయిపోయినాయి, 50 టీఎంసీల నీళ్లు వేస్ట్ అయిపోయినాయి. అంటే ఒకటి విజ్ఞాన్ గారు, మనం ఆలోచించిన విషయం ఏంటంటే కేసీఆర్ నిన్న ఒక బాగా మాస్ లోకి బాగా ఇంపాక్ట్ అయ్యే ఒక విమర్శ చేశారు. మేడిగడ్డ రిపేర్ చేస్తే ఏదైనా సరే మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. నాగార్జున సార్ కూడా స్టిల్ ఇప్పటికీ మెయింటెనెన్స్ కింద నడుస్తుంది, ఎప్పటికప్పుడు మెయింటైన్ చేస్తూ ఉండాలి. మేడిగడ్డ అమెరికాలోనే ప్రాజెక్ట్స్ కొన్ని ఇలా అలాంటిది పెద్ద ప్రాజెక్ట్స్ అంటే ఖచ్చితంగా ఇలాంటి జరుగుతూ ఉంటాయి. ఇసుక మీద కట్టేవి అప్పుడప్పుడు అలా అవుతూ ఉంటాయి, మనం సరి చేసుకుంటూ ఉండాలి. మీరు కావాలనే మా మీద నెగిటివ్ ఇంపాక్ట్ రావాలనే ఉద్దేశంతో మాత్రమే ఇలా చేశారు. ఇది ఇమ్మీడియట్ గా దీన్ని చేయకపోతే మాత్రం నేను 50,000 మంది రైతులు తీసుకొని పోయి వెళ్ళి చేయిస్తాను అన్నారు. చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాను. మరి అదేది ఇప్పటికే చేయించాల్సింది. నువ్వు ఎందుకు ఆగుతున్నావు ఇన్ని రోజులు? నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు చేయట్లేదు, నీ సంగతి చూస్తే వాళ్ళు చేయరు. సరే నువ్వు అన్నావు ఒక మాట, చమరిపోయి చెయ్యి, ఈ పార్టీకి చేసి ఉండాలి. అది కాదు, నిజానికి గవర్నమెంట్ ఈ యొక్క స్టేట్మెంట్ కి భయపడో లేకపోతే ప్రజల్లో నామూషి తక్కువ అవుతా అనే ఉద్దేశంతో చేసే అవకాశం ఉంటే చేస్తారు. ఒక చేసినా చేయకపోయినా కేసీఆర్ ఆ యొక్క మాటని చాలా ఇంపాక్ట్ చూపిస్తుందని నేను అనుకుంటా. మీరే ఉంటారు. అదే చెప్తున్నా. ఇప్పుడు పిల్లర్ కుంగింది, పిల్లర్ని సరి చేయంటున్నాడు. ఈ పిల్లర్ కుంగడం వల్ల ఇక్కడ నుంచి అక్కడ దాకా రోడ్డు కుంగింది. ఆ రోడ్డు అంతా మళ్ళీ సరి చేయాలి. ఆయన అక్కడ రావట్లా. మళ్ళీ చాలా సింపుల్ గా ఏమన్నాడో తెలుసా? మహా అయితే 400-500 కోట్లు అయితే. మరి అది అంటే మహా అయితే చాలా చిన్న ప్రాబ్లం. ఎంత చిన్న ప్రాబ్లం అంటే అసలు అదేంటి, అసలు లెక్కకు రాని ప్రాబ్లం అది. మహా అయితే 400-500 కోట్లు అయితే, అంతే కదా? అంతేనా? 400-500 కోట్ల అంటే ఆయన అనేది ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క వాల్యూ వచ్చేసి 90,000 కోట్లు. అవును, 90,000 కోట్ల ప్రాజెక్ట్ లో 400-500 అనేది చిన్నది అనే ఉద్దేశం. అది నువ్వు అనుకుంటున్నావు కరెక్టే, కానీ ఇక్కడికి వచ్చిన ప్రభుత్వానికి ఫస్ట్ వచ్చిన 6 నెలల్లో 400-500 కోట్ల ఒక కొత్త ప్రాజెక్ట్. అది కూడా కొత్త ప్రాజెక్ట్ కాదు, రిపేర్ కి 400-500 కోట్లు నీకు సిల్లిగా అనిపించింది. నాగార్జున సాగర్ ఇప్పుడు ఇదే నీ క్వశ్చన్ నీకే ఇద్దాం. నాగార్జున సాగర్ రిపేర్లకి 400-500 కోట్లు అవుతుందా? జస్ట్ 400-500 కోట్లు. శ్రీశైలం డ్యామ్ రిపేర్ కూడా జస్ట్ 400-500 కోట్లు అవుతుందా? అమెరికా ఓడి కూడా జస్ట్ 400-500 కోట్లు పెట్టి రిపేర్లు చేయించుకుంటున్నారా? మరి నీకెందుకు జస్ట్ 400-500 కోట్ల రిపేర్లు? 400 కోట్లు అంటే ఇంకో ప్రాజెక్ట్, అది దాని రిపేర్ అంటే ఎవడో, అది ఇంకో ప్రాజెక్టు, మళ్ళీ కొత్త ప్రాజెక్టు. కానీ చాలా సింపుల్ గా, అంటే జనాలు వెర్రోళ్ళు, ఏం లేదురా జస్ట్ ఒక పిల్లర్ కుంగింది అంతే అంతే, ఏం కాలే పెద్దగా. 3 పిల్లర్లు అయితే 3 పిల్లర్లు, అది కూడా ఏమంటారంటే 2 బాగా డ్యామేజ్ అయింది, ఒకటి కొద్దిగా పాక్షికంగా అయింది అంతే అని అంటున్నారు. అది కాకుండా 8 కలిపి ఒక దాని కింద ఉంటాయట 8 పిల్లర్స్. ఈ 8 పిల్లర్స్ మొత్తం ఆపేసి మిగతా వాటి ఇప్పటికీ కూడా వాటర్ చేయొచ్చు, ఇంకా ముందు ఫర్దర్ కూడా చేయొచ్చు. వీటిని వదిలేసి వాటర్ ఫ్లో అనేది టైప్ రాకుండా, ఈ యొక్క 8 పిల్లర్స్ పైపు రాకుండా రిమైనింగ్ దాంట్లో ఉసుక కట్టలో ఇట్లా వేసేసి అక్కడ అనేది ఆయన నేషనల్ అథారిటీ వాళ్ళే వచ్చి దీన్ని కొన్ని రోజులు పెండింగ్ లో ఉంచండి, దీన్ని చాలా చేయాలి. పొరపాటున ఏమన్నా జరిగితే నీకు సింపులే, నువ్వు సింపుల్ అనే కట్టేసావు, సింపుల్ గానే కూలింది. ఇప్పుడు నువ్వు ఇచ్చిన సింపుల్ సలహా వల్ల రేపటి రోజు ఒక ఊరు కొట్టుకుపోయింది అనుకో, ఏం చేస్తావు? మళ్ళీ అంటావు ఏముంది, జస్ట్ ఒక 400-500 ప్రాణాలు పోయాయి అంతే కదా. దేశ జనాభాలో 140 కోట్లు లేదు,
అంటాడు. అంతే. మనకి ఎన్ని తెలంగాణలో ఎన్ని ఊర్లు ఉన్నాయి, ఎన్ని గ్రామాలు ఉన్నాయి? 4 లక్షల గ్రామాలు ఉన్నాయి. ఒక గ్రామం పోయిందంటే ఏమైంది తొక్కలోది అంటాడు. నెక్స్ట్ అదే డైలాగులు. 400 కోట్లు చాలా సింపుల్ గా చెప్పలా? కానీ ఎంతైనా కేసీఆర్ గారు మాటగారు అనే విషయం అందరికి తెలిసే విషయం. చాలా సింపుల్ గా నిన్న అయినా మాత్రం చాలా పాజిటివ్ ఇంపాక్ట్ వెళ్తుందని అనిపిస్తుంది రైతులు కూడా. ఇప్పుడు ఏమంటారు ఆయన, రైతులకు తెలియదు పాపం, కావాలని దాన్ని నెగిటివ్ చేస్తున్నాడు. నేను ఉన్న కాలంలో 3 నెలల్లో, నేను అధికారం వచ్చిన 3 నుంచి 4 నెలల్లో నేను ఫుల్ కరెంట్ ఇచ్చాను. అది ఇప్పుడు దాకా కూడా కంటిన్యూ ఇచ్చాను. నేను కొత్త గవర్నమెంట్ వచ్చే వరకు కూడా నాది ఉంది. కానీ ఇప్పుడు వాళ్ళు చేయలేకపోతున్నారు. వాళ్ళ యొక్క చేతగానితనం అనే దాన్ని చాలా గట్టిగా జనాలకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. కానీ వాళ్ళు నిజంగా సరిగ్గా తెలుగుండి చూస్తుంటే కనుక ఆయన అన్నాడు అప్పటికీ కూడా, యాంకర్ ని కూడా ఆయన కూడా అడగొచ్చు, ఇది లాజిక్ లెస్ అండి మీరు ఎందుకు ఇలా మాట్లాడతారు అనకుండా మీరు ఒప్పుకుంటారా చెప్పండి, ఏ పనికి మాలోనే ఒప్పుకుంటాడా అని నోరు కట్టేశాడు. ఇప్పుడు నేను అన్నా పనికి మాలోనే అన్న పనికి మాలన్నా ఎందుకు వచ్చిన గొడవ అని సైలెంట్ గా ఇలాగే చూస్తూ కూర్చున్నాడు. చెప్పురా చెప్పు, నా నోరైతే కట్టేస్తా ఉండు, నీ సంగతి చెప్తా అని. ఇప్పుడు వాటర్ ఇష్యూ ఒకటి నిన్న మాట్లాడిన ప్రధాన అంశాల్లో వాటర్ ఇష్యూ పోతే, ఇంకొకటి ఏదైతే లిక్కర్ కేసు సంబంధించి ఇది ఏమన్నారైనా సేమ్ డైలాగు, కడిగిన ముత్యం ఏంటది? లిక్కర్ పాలసీ, అది స్కామ్ కాదు. అన్ని రాష్ట్రాల్లోనూ ఉంటది, ప్రతి రాష్ట్రంలోనూ ఉంటది. ఢిల్లీలో కూడా అట్లే ఉంది. ఇది ఈ యొక్క ఢిల్లీ లిక్కర్ అనేది స్కామ్ కాదు, స్కామ్ కాదు, మోడీ స్కీమ్ అన్నాడు. మోడీ స్కీమ్ ఇది. కరెక్ట్ ఎలక్షన్ ముందు అరెస్ట్ చేస్తారా అండి? ఎంత దుశ్చర్య ఇది. అటు కేజ్రీవాల్ ఇటు కవితని. బాబు నీకు విషయం అర్థం కావట్లా, 2 ఏళ్ల నుంచి సాగుతుంది అరెస్ట్ల పర్వం. అందరు అమాయకులే, నీ కూతురు కేజ్రీవాల్ తప్ప. అంతే, మొత్తం అందరు అమాయకులే. ఎంత దారుణంగా ఉంది ఇది. ఆయన అన్నది స్టేట్మెంట్. ఇంకోటి ఏంటంటే, ఒక ముఖ్యమంత్రిని, ఒక ఎమ్మెల్సీని, ఒక ఎంపీని పారిపోతారా ఏంటి అనేది ఆయన క్వశ్చన్ చేశారు. అవును, బెయిల్ ఇస్తే నువ్వు చేసే రాజకార్యాలు ఎలా ఉంటాయి? నువ్వు ఎట్లా చెప్పావు? నువ్వు ప్రతిదీ ఉల్టా చెప్తున్నావు. ఇందాక 400 కోట్లే కదా అన్నట్టుగా. బెయిల్ ఇస్తే నువ్వు ముఖ్యమంత్రివి కాబట్టి ఏమైనా చేయగలవనే ఆయన నిన్ను తీసుకెళ్లి లోపల పెట్టాడు. అవునా? నువ్వు ఉల్టా అడుగుతున్నావు, ముఖ్యమంత్రి పారిపోతాడా, బెయిల్ ఇవ్వచ్చు కదా. అది సంగతి. ఆయన చెప్పేది ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే, ఎప్పుడైతే ఎమ్మెల్యేల కొనుగోలు ఫామ్ హౌస్ వ్యవహారంలో బీజేపీ ఇన్వాల్వ్ అయ్యింది, అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేసుకొచ్చినాం మేము. సంతోష్ అరెస్ట్ కి ఇక్కడి చేయకపోతే నేను పోలీసులు పంపించి అక్కడ అరెస్ట్ చేశాను. దానికి దానికి రియాక్షనే కవిత అరెస్ట్ అనేది ఆయన గట్టిగా చెప్పారు. మీరు దానికి మీరేమంటారు? దానికి ఏమీ అనాల్సిన అవసరం లేదు. ఈయన చేసిన రాజకార్యాలన్నిటికీ దానికి సంబంధమే లేదు అసలు. యాక్చువల్ గా ఆ అరెస్ట్లు ఎప్పుడు జరిగాయి? ఎప్పుడు జరిగింది? మొన్న జరిగింది ఫామ్ హౌస్ లో. అవునా? 2 ఏళ్ల నుంచి సుకేష్ అరెస్ట్ అయిన తర్వాత కదా ఇది వచ్చింది. 21 లాస్ట్ లో పాలసీ అయింది, 22 అరెస్ట్ స్టార్ట్ అయింది. మరి ఈయన పెట్టిన మీటింగ్ ఎప్పుడు పెట్టాడు? మొన్న పెట్టాడు. అవునా? దానికి ఇది టిట్ ఫర్ టాట్ అని ఎట్లా అంటావు? నీ కవిత పేరు వచ్చింది ఎప్పుడో, ఆమె ఎప్పుడో పిలిచిండ్రు, ఆమె ఎప్పుడో ఇట్లా ఫోన్ పట్టుకొని ఇట్లా నవ్వుకుంటూ వచ్చింది మీడియాకి. ఈ జరిగిన తర్వాత ఇది జరిగింది. నువ్వు దీన్ని అట్నుంచి ఇటు ఎట్లా తిప్పావు? చూసే జనాలందరూ అంటే నువ్వు మాటకారివే కాదనము, ఏదో ఒకటి తమ్మిని చేసేసి అమ్మయ్య ఎంత బాగా మాట్లాడేసాను అని చెప్పి దులిపేసుకుని వచ్చేసావు. నువ్వు యాక్చువల్గా అక్కడికి వెళ్ళి ఏదో దులుపుకురాను అనుకున్నావు, కరెక్ట్, ఏమీ దులపల. అండ్ నెక్స్ట్ ఇంకొకటి నిన్ను అనుకున్నాడు, ఇది చాలా మంది చూస్తారు, అసలు రికార్డుల మీద రికార్డులు చేసేది, రికార్డు బ్రేకింగ్ ఇది అని అనుకున్నావు, కానీ ఏం లేదు అక్కడ. ఆల్మోస్ట్ అందరూ ఐపీఎల్ చూసారు, మాక్సిమమ్ అటు మిగతా వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ అది ఏదో ఉంటుంది అది చూసారు. పనిలో భాగంగా ఇది కూడా అలా 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 చూసారు అంతే. అంతకు మించి ఈయన అనుకున్నంత మైలేజ్ కూడా రాలా. సింపుల్ గా చెప్పాలంటే ఒక భారీ బహిరంగ సభని ఏ ఖర్చు లేకుండా వాళ్ళ కార్యకర్తలని వాళ్ళని వీళ్ళని అందరినీ పిలిచి జెండాలు గిండాలు స్టేజ్ వేయకుండా సింపుల్ గా కుర్చీలో కూర్చొని కానిచ్చేసారు. డిజిటల్ బహిరంగ సభ అంటారు సింపుల్ గా అంతే. కేసీఆర్ పుష్కరకాల ఒక పుష్కరకాలం తర్వాత వచ్చాడు, పుష్కరాలు ఇవి. అండ్ మళ్ళీ ఇకపోతే ఫోన్ ట్యాపింగ్ చేసావా అంటే, ఫోన్ ట్యాపింగ్ అసలు ఫోన్ అంటే కూడా అసలు పోలీసులకే సంబంధం అండి, నాకేం సంబంధం, సీఎంకి ఏం సంబంధం, మొత్తం పోలీస్ శాఖే చూసుకుంటారు. పోలీస్. నిన్న కేసీఆర్ గారు చెప్పిన చూస్తే ఫోన్ ట్యాపింగ్ చేసాము, ఖచ్చితంగా చేసామనే ఒప్పుకున్నారు. కాబట్టి చేయాల్సిన అవసరం ఉంది, ఎవరైనా చేస్తారు, అన్ని రాష్ట్రాలు చేస్తే వాళ్ళకి తెలుసు, ఈయనకి తెలుసు, వాళ్ళకి తెలుసు అని చెప్పాడు. సో కేసీఆర్ నిన్న ఒప్పుకున్నాడు. నెక్స్ట్ కాళేశ్వరం గురించి అడిగితే ఒక్కసారి టంగ్ స్లిప్ అయ్యిండు. కాంగ్రెస్ గవర్నమెంట్ ప్లానింగ్ చేస్తే మేము పూర్తి చేసామన్నాడు.
అనేది ఎత్తిపోతుల కాన్సెప్ట్ అనేది నేను చేసింది కాదు, ముందు కాంగ్రెస్ గవర్నమెంట్. అప్పుడు ఈయన అంటే కాళేశ్వరం కాంగ్రెస్ ప్లాన్ చేసిందా నేను క్వశ్చన్ వేస్తే తర్వాత అది కాదు అది నువ్వు నన్ను ఇంటరప్ట్ చేయకుండా నేను ఇంకేదో చూపిస్తాను అని చెప్పి మళ్ళీ దాన్ని డైవర్ట్ చేసేసాడు. దానికి ఆన్సర్ రాలా, లాస్ట్ వరకు రాలా. అండ్ ఇట్లాగే చాలా సింపుల్ గా ఏం చెప్పాడు అంటే నిజంగా కేసీఆర్ కి ఎంత తెలివి ఉంది రాష్ట్రం మీద అనేది ఆయన జనాలకు చూపించుకోవాలనుకున్నాడు. నీళ్లు ఇక్కడ నుంచి ఇట్లా పోతే మనం ఇట్లా వాడుకోవాలి, కరెంటు ఇక్కడ నుంచి ఇట్లా తెచ్చుకుంటే మనం ఇట్లా వాడుకోవాలి, ఇది నాకున్న పరిజ్ఞానం రాష్ట్రం మీద అనే విషయాన్ని జనాలకు చెప్పాలనుకున్నాడు. జనాలు చూసి అబ్బాయి నాకు రాష్ట్రం గురించి ఎంత బాగా తెలుసో అనుకోవాలి, అంతే, అంతమించి ఏం లేదు. ఉద్యమ కాలం నుంచే మిషన్ భగీరథని వేసుకున్నాడు. ఇక మరి ఉద్యమం ఎప్పుడు చేసిండో ఇన్ని ప్లానింగ్లు వేసుకుంటే అదే కదా. ఉద్యమ కాలం నుంచే అప్పుడెప్పుడో తెలంగాణ జై తెలంగాణ ఆ టైం నుంచే మిషన్ భగీరథ ఇట్లుంటది కాళేశ్వరం అని ఇట్లా ప్లాన్ వేసుకున్నాడు అంట. మరి నువ్వు ప్లానింగ్లు వేసుకునేటప్పుడు ఉద్యమం ఎప్పుడు చేసావుగా అది కూడా. ఇంకోటి ప్రధానంగా అనిపించింది అంటే గవర్నమెంట్ పడిపోతుంది అనేటువంటి సంకేతాలు ఇస్తూ వచ్చారు, గవర్నమెంట్ ఉండదు అనేది. ఎందుకంటే మీరు నెక్స్ట్ టర్మ్ మీరేంటంటే నెక్స్ట్ టర్మ్ కాదు ఎప్పుడు వచ్చినా మధ్యలో ఎప్పుడు వచ్చినా అంటే ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంది అని ఒక సిగ్నల్ అయితే ఇచ్చారు. సో అది కూడా అన్నారు కదా, ఈ ఖచ్చితంగా నెక్స్ట్ ముఖ్యమంత్రి నేనే, దానికి కూడా ఆయన ముఖ్యమంత్రి నేనే కూడా చెప్పారు. దానికి కూడా ఆయన తడబడ్డాడు. ఏమన్నాడు, ఎప్పుడైనా ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందండి కూలిపోతుంది. ఆయన మొన్న అన్నట్టు వీళ్ళ అబ్బాయి వచ్చి అన్నాడు కదా ఈయన బీజేపీకి జంప్ అవుతాడు అని, అది ఆ ప్రస్తావన తీసుకొచ్చి వీళ్ళు అసలు వెళ్ళిపోతారు, ఎంతసేపు ఉండరు. ఇప్పుడు కూడా మొన్న నన్ను 20 మంది వచ్చి సార్ ఎలక్షన్లు పెట్టండి సార్ మిమ్మల్ని గెలిపించుకోవాలనుకుంటున్నామని అన్నారు మమ్మల్ని. ఈ రాత్రి ఎలక్షన్లు పెట్టినా నేనే గెలుస్తా, ఎప్పుడు పెట్టినా నేనే గెలుస్తా, ఈ ప్రభుత్వం పోతుంది అన్నాడు. ఆయన మళ్ళీ క్వశ్చన్ వేశాడు, అవునా ఎట్లా పోతుంది అంటే మేము కూడా ఉండాలనే కోరుకుంటున్నాము 5 ఏళ్ళు, వీళ్ళు ఎట్లా పని చేస్తారో చూద్దాం, 5 ఏళ్ళు ఉండనీలే పోన్లే పాపం ఏదో ఈయన భిక్షం వేసినట్టు ఉండని 5 ఏళ్ళు ఎట్లుంటారో చూద్దాం, వీళ్ళు చేసే వైఫల్యాలు జనాలకు కూడా అర్థమవుతాయి కదా, ఆ తర్వాత మళ్ళీ అప్పుడు ఎలక్షన్లు వస్తాయి కదా అప్పుడే గెలుస్తాం. చాలా తెలివిగా 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రావడానికి సిద్ధంగా ఉన్నారనే మాటని చాలా ఇంటెలిజెంట్ గా వేసాడు జనాల్లో. ఆల్రెడీ తమ వచ్చింది, అది మళ్ళీ చెప్పారు నాకు వచ్చింది 20 మంది వస్తారు ఇట్లా చెప్పి చాలా మంది నచ్చక వచ్చేస్తామండి మనం చేసేద్దని చెప్పి అన్నారు. నేను అట్లా చూద్దాం అని అన్నా, అంటే అదొకటి జనాల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కోమటిరెడ్డి లాంటి ఆయనే 10 ఏళ్ళైనా రేవంతే మా సీఎం అని చెప్పినప్పుడు అంటే వాళ్ళకి ఎంత అండర్స్టాండింగ్ ఉంది, అవునా? అంతకుముందు నేనంటే కొట్టుకు చచ్చిన వాళ్ళు ఈ వలసకు వచ్చిన ఆయన్ని అందరూ అడ్జస్ట్ అయ్యి నువ్వే ఉండు మా నాయకుడివా అని అన్నారు. దెన్ సో అట్లాంటప్పుడు వాళ్ళందరూ ఒక అండర్స్టాండింగ్ లోనే ఉన్నారు, వాళ్ళలో వాళ్ళ గొడవలు పెట్టడానికి ఈయన ట్రై చేస్తున్నాడు. ఒక్క నిమిషము సరే కాంగ్రెస్ వాళ్ళు అందరూ ఎగేసుకుంటూ ఇంటి మీదకి రావడానికి రెడీగా ఉన్నారు అనుకోండి, ఈయన తలుపులు ఇంకా తెరవాలి, అందరూ వచ్చేస్తున్నారు ఇక్కడికి. ఇంట్లో ఉన్న మనిషినే కాపాడుకోలేకపోయావు, నిన్నగాక మొన్నే మీ కోడలు వాళ్ళ అబ్బాయి తమ్ముడు ఆ పిల్లడి పేరేంటి ఎడ్ల రాహుల్ రావు కాంగ్రెస్ లోకి వెళ్ళాడు. నీ ఇంటి నుంచే నీ ఫ్యామిలీ నుంచే కాంగ్రెస్కి వెళ్ళిన మనిషిని నువ్వు కాపాడుకోలేవు, ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరో రావడం ఎందుకు నీకు. మళ్ళీ కడియం శ్రీహరి ఎపిసోడ్, కడియం శ్రీహరికి పిలిచి 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 ఆయనకి నేను ఇట్లా ఇద్దామని చూశాను అన్నాడు. నెక్స్ట్ ఆ 10 కోట్ల వ్యవహారం నువ్వు ఇవ్వకనే ఆయన అలిగాడు. ఇప్పుడు ఈయన ఏం చెప్పారు, ఇండైరెక్ట్ నేను 10 కోట్లు ఇచ్చినా అని చెప్తారా డబ్బులు రాజకీయ నాయకులు ఎవరైనా ఇస్తే ఇచ్చుంటా ఏమో ఉంటాయిలే అంటే నువ్వు నిజంగా కడియం శ్రీహరికి నేను 10 కోట్లు ఇచ్చిన అన్నట్టుగా జనాలకు చెప్పావు. అంటే అందరూ ఏమనుకోవాలి, కడియం శ్రీహరి 10 కోట్లు తీసుకొని ఎంపీ టికెట్ తీసుకొని నిన్న మోసం చేసిండు అని అనుకోవాలి. నువ్వు ఇవ్వకనే ఆయన సాయంత్రానికి వెళ్ళి వేరే పార్టీలో చేరితే నువ్వు నేను ఇచ్చినా అయినా సరే ఆయన పోయింది అన్నట్టుగా ప్రొజెక్ట్ చేసావు. ఎంత తెలివిగా ప్రొజెక్ట్ చేశాడు చూసావా. అన్ని ప్రతిదీ ఇంచు చూసుకుంటే అసలు చెప్పిన ప్రతి పాయింట్ కి ప్రతి ఒక్కళ్ళు ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తుంది చూడండి. అవును అందరూ పెట్టాల్సి వస్తుంది. ఇంకా చెప్పనా అవసరం కూడా లేదు, ఇది ఒక సింపుల్ బహిరంగ సభ, ఈయన పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా ఏమన్నాడు, బీజేపీ 1 or not అంతే. నెక్స్ట్ కాంగ్రెస్ వాళ్ళు మేము 8-14 అంటున్నాం, మేము కూడా 8-14 అనుకుంటున్నాం, ఖచ్చితంగా వచ్చేస్తుంది మా ప్రభుత్వం, మళ్ళీ మొత్తం అందరు ఎంపీలందరూ మా వాళ్ళే గెలుస్తారు. ఇక చూడండి ఎట్లుంటుందో ప్రపంచం. కాంగ్రెస్ మీద మొత్తం పోయింది. మొన్న రేవంత్ రెడ్డి మీటింగ్ 3000 మంది కూడా రాలే. ఇప్పుడు మేము పెడితే కనుక నువ్వు బహిరంగ సభ పెడితే ఒక్కడు రాడు కాబట్టి కదా టీవీకి వచ్చి చచ్చావు. ఆయన కనీసం 3000 మంది అని వచ్చారు. నీ దగ్గర ఉన్న వాళ్ళందరూ నీ వాళ్ళే కదా, నిన్ను చూడ్డానికి ఎవడు వస్తున్నాడు, ఎవడు లేకే నువ్వు టీవీకి వచ్చి కూర్చున్నావు. మరి అదే టీవీకి వచ్చి రేవంత్ రెడ్డి నేను ఇట్లా కూర్చున్నా ఆయన ఏం చెప్పలేదే.
12 ఏళ్ల తర్వాత నువ్వు మళ్ళీ రావాల్సిన పరిస్థితి వచ్చిందంటే నువ్వు అక్కడే ఓడిపోయావు. నువ్వు మళ్ళీ బేస్మెంట్ నుంచి స్టార్ట్ చేస్తున్నావు. అప్పుడెప్పుడో బేస్మెంట్ నుంచి స్టార్ట్ చేసి ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు ఏదో చేసావు. అది కూడా ముఖ్యమంత్రిగా నువ్వు ఎందుకు చేసావు? అప్పుడు తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉండే కాబట్టి వేరే ఆప్షన్ లేక ఏదో రకంగా నిన్ను ఎన్నుకున్నారు, ప్రాబ్లం ఏం లేదు, సరిపోయింది. మరి ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ అసలు నీ పేరులో ఉన్న తెలంగాణ సెంటిమెంట్ తీసేసావు, నువ్వు ఓడిపోయావు. సరిపోయింది. అంటే తెలంగాణ సెంటిమెంట్ వల్లే కేసీఆర్ గెలిచాడు, తెలంగాణ సెంటిమెంట్ని పక్కన పెట్టగానే కేసీఆర్ ఓడిపోయాడు. ఇది జరిగింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏ విషయం బలంగా చెప్పిన విషయం ఏంటంటే లిక్కర్ కేసు విషయం మాట్లాడారు. కవిత విషయంలో అమాయకులు అంట, అందరు అమాయకులు జైల్లో ఉన్నారు. వీళ్ళని తీసుకెళ్లి ఎలక్షన్ ముందు కరెక్ట్ కావాలని దుశ్చర్య ఇది. ఎప్పుడో 3 ఏళ్ల నుంచి అడిగే క్వశ్చన్లే మళ్ళీ అటు తిప్పి అడుగుతున్నారు. మరి ఆమె చెప్పదే సమాధానం, ఆమె చెప్పట్లేదని అక్కడ. సరే, ఈడీ పిచ్చిది, సిబిఐ పిచ్చిది, రోజ్ రెవెన్యూ కోర్టు పిచ్చిది, జడ్జి పిచ్చోళ్ళు, లాయర్ పిచ్చోళ్ళు, అందరు పిచ్చోళ్ళు. కవిత అమాయకురాలు. ఎంత అమాయకురాలు అంటే అంత కడిగిన ముత్యమే అంట. ఇటు కడగడమే. ఎప్పుడు చూడు ఆమె వెళ్ళి కడిగిన ముత్యంలో బయటకు వస్తా, వాళ్ళ అన్నని అడిగితే కడిగిన ముత్యంలో బయటకు వస్తుంది. డాడీ నాడు కడిగిన ముత్యం, ఈ కడిగిన ముత్యం ఏంటో మరి, వీళ్ళ ముత్యాలు దగలయ్యా. బాగానే ఉంది. అందరు ఎవరిని అడిగి అదే డైలాగు, కడిగిన ముత్యం. ముత్యాన్ని కడగాల్సిన అవసరం లేదు, అది తెలియాలి వీళ్ళకి. ఫస్ట్ ముత్యం కడగాల్సిన అవసరం లేదు. నువ్వు రంగు పోసినా ముత్యమే, మంట పెట్టినా ముత్యమే, బురద జల్లినా ముత్యం అలాగే ఉంటుంది. దానికి అడగాల్సిన అవసరం లేదు. అది తెలిస్తే బాగానే ఉంటుంది వీళ్ళకి. ఓకే, ఫైనల్గా నిన్న కేసీఆర్ గారి యొక్క 4 గంటల ప్రసంగం ఇంటర్వ్యూ మీకు ఎలా అనిపించింది? లాస్ట్కి రేవంత్ రెడ్డి గారికి మీరు ఈ సందర్భంగా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆల్ ద బెస్ట్ చెప్తాను, ఆయనే చేసుకోమని చెప్తాను. ఆయన ఈ పిచ్చి దుశ్చర్య నా మీద పగ ప్రతీకారం పెంచుకొని కేసీఆర్ని ఏదో చేద్దామని అనుకుంటుండు, నానవాళ్ళు లేకుండా చేద్దాం అంటుండు. కేసీఆర్ ఆనవాళ్ళు తీయడం అంత ఈజీయా అండి? ఆయన అనింది ఏంటంటే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయడం అంటే బీఆర్ఎస్ ని పుట్టగతులు లేకుండా చేయడం అని. ఈయనకి ఎలా అర్థమైందంటే అది నా ఆనవాలే కదా, ఇది నా ఆనవాలే కదా, ఆ బిల్డింగ్ నేనే కట్టినా కదా, ఈ బ్రిడ్జ్ నేనే కట్టినా కదా, మరి నా ఆనవాళ్ళు కాదా? మరి అట్లా అంటే ఎక్కడెక్కడి నుంచి ఎంతమంది ఆనవాళ్ళు ఉన్నాయి? మళ్ళీ ఏదో అడిగితే ఇందిరాగాంధీ లాంటి వాళ్ళే అలా చేసి ఇలా చేసి ఏదో చేశారండి. అమెరికాలో అలా జరిగింది, రష్యాలో ఇలా జరిగింది. బాబు నువ్వేం తగలబెట్టావో 7 అది చెప్పి చావాడు. ఇంతే. ఇవన్నీ ఏవేవేవేవో ఎక్కడెక్కడ నుంచి అటు తిప్పి ఏవేవో చేసేసి జనాల్ని మాయ చేసి వెళ్ళిపోయాడు. నిజంగా తెలుసా? మళ్ళీ మీ పార్టీ కార్యకర్తలకు ఏం చెప్పాలనుకుంటున్నాం? మీరందరూ ఎంత ఆవేశంగా ఉన్నారో నాకు తెలుసు. మీ ఆవేశాన్ని చూసి నాకే కట్టలు తెంచుకోవాలనిపిస్తుంది. మన వాళ్ళు ఏం పర్వాలేదు, మీరందరూ బాగానే పనిచేయండి. లోతు నుంచి మీరందరూ బాగా పనిచేస్తున్నారు నాకు తెలుసు. మిమ్మల్ని కాంగ్రెస్ చాలా చిత్రహింసలు పెట్టేస్తుంది. రోజు వచ్చి మిమ్మల్ని బ్లేడ్లతో కోస్తుంది, సిగరెట్లతో కాలుస్తుంది, వాతలు పెడుతుంది. మీరు మీ అందరి కోసం మీ అందరికీ మీకు న్యాయం జరగాలని నేను 10 కోట్లు ఇచ్చి అదేదో పెట్టా ఓ సంతని. మీకు ఎప్పుడు ఏం జరిగినా ఆ సంత దగ్గరికి వెళ్ళి మీరు బోరుని ఏడవండి, వాళ్ళు మీకు న్యాయం చేస్తారు అని చెప్పాడు. ఆ సంత ఏంటో తెలుసా? మనలాంటి వాళ్ళు ఇట్లా మాట్లాడకుండా ఎప్పుడైనా కేసీఆర్ గురించో కేటీఆర్ గురించో కవిత గురించో జస్ట్ మనం ఏమన్నా మాట్లాడినా నవ్వినా వెకిలిగా అంటే కనీసం వెటకారం చేసినా వాళ్ళు నోటీసులు ఇస్తారన్నమాట. నోటీస్ అని చెప్పేసి దానికి పెట్టారు వాళ్ళని, అంతే. ఆ నోటీస్ చూసి అబ్బో ఎంత పెద్ద నోటీస్ ఇచ్చాడు, అమ్మో బాబోయ్ గజ వణికిపోయి మనం ఏం చేయాలి? వాళ్ళకి ఈ టాపిక్లన్నీ ఇంకెప్పుడు మాట్లాడొద్దు, వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడొద్దు? ఎవడికి కావాలి నోటీసులు? ఎవడిస్తాడు నోటీసులు? ఎవడు భయపడతాడు ఆ నోటీసులకి? అయ్యో నోటీసులు. అండ్ పార్టీ కార్యకర్తలకు ఇది చెప్పాడు, రేవంత్ రెడ్డికి అది చెప్పాడు. లాస్ట్ ఇంకా కొసమేరపు ఏంటంటే అయ్యయ్యో మీరు చేతి కర్ర పట్టుకొని వచ్చారండి కేసీఆర్ గారు, మిమ్మల్ని ఎవరు చూడలేకపోతున్నామంటే అవునయ్యా ఈ కర్ర పట్టుకొని నడవమన్నాడు, అందుకే ఈ కర్ర సహకరించకపోవడం నేను అసెంబ్లీకి ఇప్పటిదాకా పోలేదు, ఈ కర్ర తీసేసాక నిదానంగా వెళ్తాలే అని చెప్పాడు. అది జరిగింది. ఓకే, ఇదండి నిన్న ఒక ప్రముఖ టీవీ ఛానల్కి కేసీఆర్ ఇచ్చినటువంటి లైవ్ ఇంటర్వ్యూలో విశేషాలు. సో దీన్ని ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు అనేది చూడాలి. ఎలక్షన్స్ వస్తున్న తరుణంలో పార్లమెంట్ ఎలక్షన్లకు ముందుగా కేసీఆర్ ఇచ్చినటువంటి ఈ యొక్క టీవీ ఇంటర్వ్యూ కొద్దిగా సంచలనంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ టైం టీవీలో మాట్లాడటం, అది కూడా 4 గంటలు మాట్లాడటం అనేది జరిగింది. సో జనాలు ఏ విధంగా స్పందిస్తారు, ఈ యొక్క ఓటర్ అనేవాడు కమింగ్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ వైపు ఉంటారా ఉండరా అనేది ఎలక్షన్లో చూడటమే. అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.